వయోపరిమితి మరోసారి డిఎస్సికి 90 రోజుల సమయం, డిఎస్సికి 90 రోజుల సమయం, డిఎస్సికి 90 రోజుల సమయం. ఇంటర్మీడియట్ లో మార్కుల పర్సెంటేజ్, ఇంటర్మీడియట్ లో మార్కుల పర్సెంటేజ్, ఇంటర్మీడియట్ లో మార్కుల పర్సెంటేజ్. వయోపరిమితి నెట్ మరోసారి కనీస సమయం 90 రోజులు, కనీస సమయం 90 రోజులు, కనీస సమయం 90 రోజులు. We want ఒకే పేపర్ ముద్దు, ఒకే పేపర్ ముద్దు, ఒకే పేపర్ ముద్దు, ఒకే జిల్లా, ఒకే పేపర్, ఒకే జిల్లా, ఒకే పేపర్, ఒకే జిల్లా, ఒకే పేపర్, ఒకే జిల్లా, ఒకే పేపర్. దరఖాస్తు రీఓపెన్ చేయాలి, దరఖాస్తు రీఓపెన్ చేయాలి, దరఖాస్తు రీఓపెన్ చేయాలి, దరఖాస్తు రీఓపెన్, దరఖాస్తు రీఓపెన్, దరఖాస్తు రీఓపెన్, దరఖాస్తు రీఓపెన్, దరఖాస్తు రీఓపెన్. డిఎస్సి అభ్యర్థులకు అందరికీ కూడా చిన్న మనవి ఏంటంటే, ఈ 4-5 రోజుల్లో పై అధికారులని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది. నానా తంటాలు పడితే కొందరు అఫీషియల్స్ మనతో మాట్లాడడానికి మనకి చిన్న చిన్న సలహాలు ఇవ్వడం అనేది జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చిన సూచనలు ఏంటి అని అంటే, హెల్ప్ డెస్క్ లైన్ని మీరెవరు సరిగా యూజ్ చేసుకోలేదమ్మా, అందుకు కాల్స్ అసలు రావట్లేదంట అని అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? హెల్ప్ డెస్క్ లైన్కి అనేది కాల్ చేయట్లేదు ఎవరు కూడా. ఎవరో చేస్తారు, మేము శుభ్రంగా వాళ్ళెవరో ఆపితే రాసుకుందాంలే డిఎస్ నిదానంగానే అనుకుని ఉన్నారు. అది మీ తప్పు కదమ్మా, మీ సమస్యల్ని మీరు చెప్పకపోవడం ఏంటి అని ఒక క్వశ్చన్ మాకు వేశారు. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎందుకు ఇంతవరకు తెచ్చుకున్నారు అంటే, ఎందుకు పట్టు వదిలేశారు? కలెక్టర్ ఆఫీసులలో వినతి పత్రాలు ఇవ్వచ్చు కదా. ఏం చేసినా మీరు ఈ 2 రోజుల్లోనే చేసుకోగలగాలి. 30 వచ్చిందంటే హాల్ టికెట్స్ వస్తే ఇది ఆపే తరం కాదు అని వాళ్ళు కరెక్ట్గా మెన్షన్ చేసి చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మన సోమరితనానికి మనం కాల్స్ చేయట్లేదు, వినతి పత్రాలు ఇవ్వట్లేదు. ఇచ్చాం, వినతి పత్రాలు ఎప్పుడు ఇచ్చాం? అప్పుడెప్పుడో మొదట్లో ఇచ్చాము, కానీ దాన్ని పట్టు వదిలేసాం కదా. మరి అలా ఎలా ఎందుకు చేశారు? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ డెస్క్ లైన్కి ఖచ్చితంగా కాల్ చేయండి, మన సమస్యల పైన వాళ్ళకి చెప్పండి. సెకండ్ పాయింట్, ప్రతి జిల్లాలో ప్రతి జిల్లా నుంచి కొంతమంది అభ్యర్థులు డిఎస్సి వినతి పత్రాలు ఖచ్చితంగా అక్కడ ఇచ్చేసేయండి. వాళ్ళు ఇచ్చిన సలహా ఏం చేసినా ఈ 2 రోజుల్లోనే చేయాలి, లేదంటే ఆపడం కష్టం అని మరీ గుర్తు చేశారు. మా చేతనైనంత సాయము మేము ఛానల్స్ని, అఫీషియల్స్ని, పెద్దవాళ్ళని, అధికారులని ఎవరెవరినో కలిసామో ఈ 4-5 డేస్లో. వాళ్ళు చెప్పిన సలహాలు ఇవన్నీ. సో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడైనా సోమరితనం వదిలేసి హెల్ప్ డెస్క్ లైన్కి కాల్ చేయండి. నెక్స్ట్ ప్రతి జిల్లాలో కొంతమంది అభ్యర్థులు వచ్చేసి మీరు ఖచ్చితంగా వినతి పత్రం రేపు ఇచ్చేసేయండి.